భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రామగిరి పానగల్ రోడ్డుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎన్టీఏ సంస్థల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష ఎన్టీఏ తప్పిదం వలన లీక్ అయిందని, లాల్ ఎన్టీఏ నిర్ధారించి పరీక్షను రద్దు చేయడం వలన 22 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ భవిష్యత్ అంధకారంలోకి పోతుందని అన్నారు. దేశంలో పరీక్షలను కేంద్రం రాష్ట్రాల హక్కులను లాక్కొని విద్యా కేంద్రీకరణ వలన పరీక్షల నిర్వహణలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రామగిరి పానగల్ రోడ్డుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎన్టీఏ సంస్థల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష ఎన్టీఏ తప్పిదం వలన లీక్ అయిందని, లాల్ ఎన్టీఏ నిర్ధారించి పరీక్షను రద్దు చేయడం వలన 22 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ భవిష్యత్ అంధకారంలోకి పోతుందని అన్నారు. దేశంలో పరీక్షలను కేంద్రం రాష్ట్రాల హక్కులను లాక్కొని విద్యా కేంద్రీకరణ వలన పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేకుండా వరుసగా పేపర్ లీకులు అవుతున్నాయని అన్నారు. గతంలో 2024లో నెట్ పరీక్షలు లీక్ అయి రద్దయినప్పుడే ఎన్టీఏ పారదర్శకత పరీక్షల నిర్వహణలో అనేక అనుమానాలు ఉన్నాయని, అయినా వాటిని సర్దుకోకుండా మళ్లీ వరుసగా పేపర్ లీకులు జరుగుతున్నాయన్నారు. ఎక్కడో ఒక రాష్ట్రంలో లీక్ అయితే దేశవ్యాప్తంగా పేపర్ లీక్ కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. అందుకే విద్యా వికేంద్రీకరణ చేయాలని, రాష్ట్రాల జాబితాలోని ఉన్న విద్యా హక్కులను కేంద్రం లాక్కుని కేంద్రీకరణ వలన అనేక విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు. తక్షణమే నీట్ లీకేజీపై సమగ్రమైన విచారణ జరిపించి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని, నీట్ లీక్ వలన నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. ఎన్టీఏను రద్దు చేసి ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని, తక్షణమే కేంద్రం స్పందించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మనోజ్, వరుణ్, అంజీ, నవదీప్, వర్షిత్, కిరణ్, ఆదిల్, లోకేష్, సైఫ్, కోటేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రామగిరి సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం ముఖ్య ఉద్దేశం, దేశవ్యాప్తంగా మే 3వ తారీఖున ఇంటర్మీడియట్ విద్యార్థులు, సెకండరీ విద్యార్థులు నీట్ పరీక్ష రాయడం జరిగినది. ఈ యొక్క నీట్ ఎగ్జామ్ను నాటా సంస్థ నిర్వహించడం జరిగినది. నేషనల్ టెస్ట్ ఏజెన్సీ సంబంధించిన సంస్థ నిర్వహించడం జరిగినది. ఈ యొక్క పేపర్ లీక్ అయిందని చెప్పి, రాజస్థాన్లో పేపర్ లీక్ అయిందని చెప్పేసి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ను 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయలకు అమ్ముకున్నారని చెప్పేసి మన 3వ తారీఖు రాసిన నీట్ ఎగ్జామ్ను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వార్తలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఎస్ఎఫ్ఐని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉన్నది. ఎందుకోసం అంటే విద్యార్థులు ఎంతో కష్టపడి, రాత్రింబావులు కష్టపడి తల్లిదండ్రులు నా కొడుకు, నా కూతురు బాగా చదువుకొని నీట్ ర్యాంకు సాధించారని చెప్పేసి సంతోషపడుతున్న తరుణంలో వాళ్ళ ఆశలపైన నీళ్ళు జరిగినటువంటి పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వం చేసిన పరిస్థితి ఉన్నది. ఒక నీటి పరీక్షను శ్రద్ధగా నిర్వహించలేనంత దౌర్భాగ్యమైన స్థితిలో దేశ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రతి పరీక్షను కేంద్రం తన ఆధీనంలోకి, తన గుప్పిట్లో తెచ్చుకోవడం కోసం, రాష్ట్రాలకు ఉన్న హక్కులను హరించడం కోసం కంగనం కట్టుకున్న పరిస్థితి ఉన్నది. ఈ యొక్క నీటి పరీక్షను ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని నిర్వహించుకునే విధంగా ఎలిజిబిలిటీ కల్పించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో నీటి విద్యార్థులకు న్యాయం చేయకపోతే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆందోళన పూనుకుంటామని చెప్పేసి తక్షణమే ఈ నీటు ప్రశ్నపత్రం లీకేజీకి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఆయన కేబినెట్ నుంచి వాళ్ళని విద్యాశాఖ మంత్రి డిస్మిస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది.